థింకర్ టౌన్ అనే ఊరిలో అందరూ ఉండేవాళ్ళు. అక్కడ ఈషా ఖాన్ అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి పేరెంట్స్ ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఆకలితో బాగా అలమటించిపోతుంది. ఎవరైనా ఏమైనా పెడితే బాగుంటుంది అనుకుంది. తనకి చదువుకోవటానికి కూడా ఎవరూ హెల్ప్ చేయట్లేదు. ఆకలేస్తుంది. ఒక్క ఛాన్స్ ఉంటే చాలు, ఈ ఒక్క రోజుకి హ్యాపీగా తింటాను అని బాగా దేవుణ్ణి కోరుకుంటుంది. బట్ తను చాలా బాధపడుతుంది. ఎవరికి ఏం చెప్పుకోలేకపోతుంది. సో తను ఒక్కసారి అనుకుంది, నాకు ఒక్క ఛాన్స్ వస్తే చాలు, ఈరోజు హ్యాపీగా ఉంటాను అని కోరుకుంటుంది. అలాగే అడవిలోకి వెళ్ళి ఏమైనా దొరుకుతాయని చూస్తుంది. బాగా అడవిలోకి వెళ్తుంది. వెతుకుతూనే ఉంటుంది. కానీ తనకి ఏమీ దొరకవు. కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. చాలా బాధపడుతూ ఉంటుంది. దేవుడా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, ఎలాగైనా ఈరోజు సంతోషంగా ఉండాలి నేను అనుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో ఒక మ్యాజిక్ పెన్ మెరుస్తూ కనిపిస్తుంది. తను ఆ మ్యాజిక్ పెన్ని చూసి, ఏంటి ఈ పెన్ను, ఎక్కడిది అని చూసుకుంటుంది. తరువాత ఆ పెన్నుని చూసి, ఈ పెన్నుతో ఏమైనా రాస్తే జరుగుతుందా అని ఆలోచిస్తుంది. ఏంటి, దేవుడు నా కోరిక నెరవేర్చాడా అని ఆ పెన్నుతో రాస్తూనే ఉంటుంది. తనకి ఆహారం కావాలి అని చెప్పి బుక్కులో పెన్నుతో రాస్తుంది. తను సంతోషంగా రాస్తూ వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటుంది. వచ్చేసింది. చూసి, దేవుడా, నా కోసం నువ్వు భోజనం పంపించావా అని చాలా సంతోషిస్తుంది. చివరికి తను బుక్స్ కూడా రాస్తుంది, చదువుకోవడానికి బుక్స్ కావాలి అని. అయితే ఈషా ఖాన్ తనకు ఒక ఇల్లు కావాలని రాసుకుంటుంది. నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటుంది. తను ఉండే ప్లేస్లో అలా వెళ్తూ ఉంటుంది. తను వెళ్ళే ప్లేస్కి రోజు వెళ్ళిద్ది. ఈ రోజు కూడా వెళ్తే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. తను చూసి ఎంతో సంతోషిస్తుంది. అబ్బా, నా కోసం ఒక ఇల్లు ఉంది, ఎన్ని రోజుల నుంచి అనుకున్నాను అని ఆ పెన్నును చూసి చాలా ఆనందిస్తుంది. ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళి, నాకంటూ ఒక ఇల్లు ఉంది అని సంతోషంగా అక్కడ కూర్చొని కాసేపు చదువుకుంటుంటుంది. తర్వాత అక్కడ చూసి, దేవుడా, నా కోసం ఎన్ని ఇస్తున్నావు అని చాలా సంతోషిస్తుంది. తను ఫ్రెండ్స్ కావాలని రాస్తుంది. తర్వాత బయటికి వచ్చి చూస్తుంది.